ఇదిగో దీన్ని తినండి. ఇప్పుడు ఏమైంది మీకు? ఇప్పుడు వరకు ఆకలి ఆకలి నరిచారు, భోజనం తెచ్చి పెడితే అసలు తినట్లేదు. మీరు చచ్చిపోవాలనుకున్నారా ఏంటి? ఇదిగోండి, భోజనం చేయండి. తినండి. ఇతని ధ్యాస అటువైపు తిప్పి ఆ ఫోన్ తీసుకోవాలి. ఏంటి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇలా ఎవరైనా మొహం మీద ఊస్తారా? నేను కావాలని ఏం చేయలేదు, కానీ నువ్వు కావాలని ఎక్కువ కారం వేసావు కదా. వెళ్ళి వేరే ప్లేట్ లో భోజనం పెట్టుకోండ్రా. హలో హలో, ఇలా చూడండి రాజకుమారి, మా ఇంట్లో ఎప్పుడు ఒక కూర ఒక వేపుడు చేయడమే అలవాటు. దాన్ని మీరు నా మీద ఊసి మొత్తం నాశనం చేశారు. ఇక్కడ మేమందరం ఇదే తింటున్నాం. నువ్వు ఇష్టపడినట్టుగా తినాలనుకున్నావంటే మీ నాన్నగారి దగ్గర సారీ అడిగి మీ ఇంటికి వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. అయితే మరి నువ్వు మీ నాన్న చెప్పేటట్టు చేయొచ్చుగా. వెళ్ళి మీ నాన్న దగ్గర క్షమాపణ అడిగి ఈ రౌడీజం ఆపే. కనీసం క్షమాపణ అడగడానికి నీకు సరైన కారణం అన్నా ఉంది. నా ఇల్లు ఇంకా నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. నీకు కూడా నా పర్సనల్ మ్యాటర్స్ ఇంటి గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ కష్టాన్ని మీరే ఎంచుకున్నారు మేడం. మీరు సీదా మహాల్ నుంచి మా ఇంటికి వచ్చారు, అందుకే మీకు ఇవన్నీ ఆటలుగా ఉంది. ఏసీ కారులో వెళ్తున్నప్పుడు అద్దాన్ని దించి చూస్తేనే ఈ ప్రపంచంకున్న ఇంకొక మొహాన్ని చూడొచ్చు. ఇక్కడ బయట వేడి గాలి కొడుతుంది కదా, అది మనుషులతో పాటు మనసుని కాల్చేస్తుంది. నీళ్ళు నీళ్ళ నీళ్ళు నీళ్ళు మీరు ఇక్కడున్న బోరు నీళ్ళే తాగలేరు. అలా ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉన్న మిగతా విషయాల్ని ఎలా తట్టుకుంటారు? మేము చాలా బీదవాళ్ళం మేడం. మిమ్మల్ని చూసుకొని అన్నం పెట్టే అంత డబ్బులు మా దగ్గర లేవు. మీరు ఎంతకాలం క్షమాపణ అడగడానికి లేట్ చేస్తారో అంతవరకు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కష్టపడతారు. ముఖ్యంగా మా ఇంటికి ఇబ్బంది అవుతుంది. ఇది ఇల్లా లేక బంగ్లానా? మీరెవరు? అది నేను ఇక్కడికి కేర్ టేకర్ ఉద్యోగం కోసం వచ్చాను. కూర్చోండి, ఆరో బాబుకి చెప్తాను. కూర్చోండి. థ్యాంక్ యూ. ఈషా వదిన ఈ బంగ్లాలో ఉండేవారా? ఏ వస్తువు పనిచేయలేదో అది మార్చేస్తే మంచిది. విరిగిపోయిన వస్తువు ఎప్పటికీ మనకు భారమే, వేరే ఏది మనకి ఇవ్వదు. హౌ డేర్ షీ! తిను నన్నే ఎగతాళి చేస్తుందా? తినే ఆరో బాబు, తినని భద్రంగా చూసుకోవడమే మీ పని. ఓ అలాగా. హలో సార్, ఐఎమ్ కావ్య. సరే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఐ మీన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నాకు నా బ్లూ సాక్స్ దొరకలేదు.
దాన్ని నా కోసం వెతికి పెడతావా? హ్మ్? ఇతనేంటి డిఫరెంట్గా ఉన్నాడు? నన్ను సాక్స్ వెతకమంటున్నాడు. నేను ఇక్కడ ఉండడానికి కారణం నేను కాదు, నువ్వు. నన్ను మా నాన్న దగ్గర క్షమాపణ అడిగించి పెద్ద హీరో అవుదాం అనుకుంటున్నావు కదా, అలాంటిది ఎప్పటికీ జరగదు. ఈ పేదరికం, నిస్సహాయత అనే నాటకాలు నా ముందు ఆడకు. నాటకాల ఇవన్నీ మీకు నాటకాలుగా కనిపిస్తుందా? అవును, మీకు కష్టం అంటే, బీద రకం అంటే ఏంటో తెలుసా? నీకు అమ్మాయి అంటే ఏంటో తెలుసా? తన వల్లే ద్రోహం చేయడం అంటే ఏంటో తెలుసా? పేదరికం ఒకరిని సంతోషంగా ఉండే హక్కు దోచుకోదుగా, కానీ నా ఇష్ట ప్రకారం నేను జీవించే హక్కుని నా దగ్గర నుంచి దోచేసుకున్నారు. कैसी है ये दास्तां